ఒక రూమ్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి బలవంతుడు, రెండో వ్యక్తి తెలివైనవాడు. ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? చాలామంది బలవంతుడే గెలుస్తాడని అనుకుంటారు. కానీ మైండ్ని కంట్రోల్ చేయగల వ్యక్తి ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ పర్సన్ కంటే డేంజర్ అని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే మజిల్స్ అనేవి శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి, కానీ మన నోట్ల నుంచి వచ్చే వర్డ్స్ అనేవి మనసును కంట్రోల్ చేస్తాయి. ఈరోజు కూడా మనం మ్యానిపులేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. నెంబర్ 1, ద ఇన్విజిబుల్ గేమ్. ప్రపంచంలో 2 గేమ్స్ జరుగుతాయి. మొదటిది విజిబుల్ గేమ్. ఇందులో రూల్స్ అందరికీ కనిపిస్తాయి. స్కూల్లో, జాబ్లో, ఇంకా బిజినెస్లో కూడా యూజ్ చేస్తారు. కానీ రెండోది ఇన్విజిబుల్ గేమ్. ఇందులో రూల్స్ కనిపించవు. జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తారు, పర్సెప్షన్స్ క్రియేట్ చేస్తారు. ఎవరైతే ఈ గేమ్ అర్థం చేసుకుంటారో వాళ్ళు క్రౌడ్ కంటే ముందుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు మిగతా వాళ్ళ డెసిషన్స్కి ఒక తోలుబొమ్మలాగా మారిపోతారు. నెంబర్ 2, ద పవర్ ఆఫ్ సైలెన్స్. చాలామంది మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారు, కానీ పవర్ఫుల్ పీపుల్ సైలెన్స్ని యూజ్ చేస్తారు. మీరు ఒక క్వశ్చన్ అడిగినరని ఇమాజిన్ చేసుకోండి. అవతలి వ్యక్తి వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉంటాడు. మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తారు. ఇది సైకాలజీ. సైలెన్స్ చాలాసార్లు వర్డ్స్ కంటే పవర్ఫుల్. నెంబర్ 3, ద మిర్రర్ ఎఫెక్ట్. మనుషులు వాళ్ళలాగే ఉన్న వాళ్ళను ఎక్కువగా నమ్ముతారు. ఒకసారి మీరు గమనిస్తే మీలా మాట్లాడే పర్సన్ మీకు వెంటనే క్లోజ్గా అనిపిస్తాడు. మీలా డ్రెస్ అయ్యే పర్సన్ ఫెమిలియర్గా అనిపిస్తాడు. దీన్నే మిర్రర్ ఎఫెక్ట్ అంటారు. కొందరు వాళ్ళకి తెలియకుండానే చేస్తారు, కొందరు ఇంటెన్షనల్గా చేస్తారు. వాళ్ళు మీ బాడీ లాంగ్వేజ్, మీ టోన్, మీ ఎక్స్ప్రెషన్స్ కాపీ చేస్తారు. దాంతో బ్రెయిన్ అనేది ఈ వ్యక్తి నాలాంటి వాడే అని అనుకుంటుంది. అప్పుడు ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెంబర్ 4, ద ఎమోషన్ ట్రాప్. జనాలు లాజికల్గా డెసిషన్స్ తీసుకుంటారని అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా డెసిషన్స్ని ఎమోషన్స్తో తీసుకుంటారు. తర్వాత లాజిక్తో జస్టిఫై చేస్తారు. ఫియర్, లవ్, యాంగర్, డిజైర్, ఈ 4 ఎమోషన్స్ మన డెసిషన్స్ని డ్రైవ్ చేస్తాయి. అందుకే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఫ్యాక్ట్స్ కంటే ఎమోషన్స్ని సెల్ చేస్తాయి, ఎందుకంటే ఎమోషన్ అనేది లాజిక్ని ఓడిస్తుంది. నెంబర్ 5, ద డార్క్ సీక్రెట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఒక షాకింగ్ ట్రూత్ ఏంటంటే జనాలు నిజం వినాలనుకోరు. వాళ్ళు వినాలనుకునేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నమ్మేదానికి సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్. అందుకే స్మార్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ జనాల నమ్మకాలని ఛాలెంజ్ చేయరు. మొదట వాటిని అర్థమయ్యేలాగా చేస్తారు, తర్వాత స్లోగా గైడ్ చేస్తారు. డైరెక్ట్ అటాక్ అనేది రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది, కానీ ఇండైరెక్ట్ గైడెన్స్ అనేది యాక్సెప్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. నెంబర్ 6, ద రియల్ జీనియస్. మ్యానిపులేషన్లో జీనియస్ అవ్వడం అంటే జనాలని కంట్రోల్ చేయడం కాదు, జనాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అర్థం చేసుకోవడం, మీ ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయడం, మీ వీక్నెసెస్ని తెలుసుకోవడం. ఎందుకంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఏదో ఒక రోజు ఫెయిల్ అవుతాడు. సెల్ఫ్ మాస్టరీ అనేది ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. పవర్ఫుల్ ఎండింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో డేంజరస్ పర్సన్ ఎవరో తెలుసా? అందరినీ మ్యానిపులేట్ చేసే వ్యక్తి కాదు, మ్యానిపులేషన్ని గుర్తించగల వ్యక్తి. ఎందుకంటే అతన్ని గిల్ట్ కంట్రోల్ చేయదు, ఫియర్ కంట్రోల్ చేయదు, ప్రెషర్ కంట్రోల్ చేయదు, క్రౌడ్ కంట్రోల్ చేయదు. అతను తన ఓన్ మైండ్కి మాస్టర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ అనేది వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడమే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్. మీరు ఈ డార్క్ సైకాలజీ కంటెంట్ని ఎంజాయ్ చేస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గుర్తుంచుకోండి, నెవర్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ సమ్వన్స్ మైండ్, బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్. అంటే వేరే వాళ్ళ మైండ్కి మీరు బానిస కావద్దు, మీ ఓన్ మైండ్ని మాస్టర్ చేయండి. థ్యాంక్ యూ.